దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను గురించి ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెషర్, పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మరి పరలోక రాజ్యాన్ని క్రీస్తు ప్రభుల వారు పొలములో దాచబడినటువంటి ధనముతో పోలుస్తూ ఉన్నాడు. ఆ పొలములో దాచబడిన ధనమును కనుగొన్నటువంటి మనుష్యుడు దాన్ని దాచిపెట్టి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కొని ఆ పొలమును తన సొంతం చేసుకున్నాడు. ఇక్కడ 4 విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. రెండవ అంశము, పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైనది, అది వెలకట్టలేనటువంటిది, అది అమూల్యమైనది, అది విలువైనటువంటిది. మూడవదిగా, మరి ఆ పరలోక రాజ్యాన్ని నీవు నేను సంపాదించుకోవాలి అంటే నీవు నేను ఆ దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని సంపాదించుకొనడానికి ఆశ కలిగిన వారంగా ఉండాలి. యు నీడ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్, యు నీడ్ టు సీక్, యు హ్యావ్ టు సీక్ ye first the kingdom of God. దేవుని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను మనము ఆశ కలిగి వెదకవలసినటువంటి వారమై, నాట్ ఓన్లీ వి నీడ్ టు సీక్, వి నీడ్ టు సాక్రిఫైస్. మరి ఆ పొలములో దాచబడిన ధనమును కనుగొన్నటువంటి వ్యక్తి వెళ్ళి తనకున్నటువంటి సమస్తాన్ని దారపోసి, తనకున్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి ఆ పరలోక రాజ్యాన్ని కొనుక్కున్నాడు. అంటే ఆ పరలోక రాజ్యానికి తన యొద్ద ఉన్నటువంటి ఏది కూడా మరి సమానము కాదు అనేటువంటి సత్యాన్ని ఆ వ్యక్తి గుర్తించాడు. తనకున్నదంతా అమ్మివేశాడు, తనకున్నదంతా మరి సమర్పణ చేసేసాడు, త్యాగం చేసేసాడు. అన్ని రోజులు అవే తనకు సమస్తమని సంపాదించుకున్నటువంటి ఆ ధనమైతేనేమి, మరి ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి ఆ యొక్క ధనమును కొనుక్కున్నాడు. అలాంటిది పరలోక రాజ్యం. అందుకే యేసయ్య అన్నాడు కదా, ఒక మనుష్యుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము. ఒక మనుష్యుడు ఈ లోకమంతా సంపాదించుకొని ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే వారి జీవితం వ్యర్థమని యేసయ్య సెలవిచ్చాడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని రాజ్యం కొరకు సమర్పణ చేయడానికి సిద్ధపడ్డావా? నీ జీవితాన్ని, నీ జీవితంలో శ్రేష్టమని అనుకున్నవి మరి దేవుని రాజ్యములో మరి ప్రవేశించడానికి అవి అడ్డంకులని నీవు తెలుసుకో. నీవేటినైతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావో అవి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు. కేవలము యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆ దాచబడిన ధనమును పోలినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకొనగలిగితే, ఆయన నీవు సంపాదించుకొనగలిగితేనే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. భక్తుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో మనం గమనిస్తే, వాట్ థింగ్స్ వర్ గెయిన్ టు మీ దోస్ ఐ కౌంటెడ్ లాస్ ఫర్ క్రైస్ట్. ఎస్, డౌట్లెస్, and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things and do count them but dung, that I may win Christ. ఏవేవి నాకు లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు అంటున్నాడు,
క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకొనడానికి, మరి ఆయన రాజ్యంలో నేను ప్రవేశించడానికి, ఆయన జ్ఞానమును సంపాదించుకొనడానికి, మరి ఏవేవి నాకు ఈ లోకంలో లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాను. అవేవి క్రీస్తు జ్ఞానమునకు, క్రీస్తు ప్రభుల వారి రాజ్యమునకు, ఆయన మరి బలమునకు, ఆయన శక్తికి, ఆయన ప్రేమకు సాటి లేవు. మరి ఆయన ఇంకా ముందర ఆయన చెప్తాడు తనకున్నటువంటి ఆధిక్యతలను గురించి, తనకున్నటువంటి మరి శ్రేష్టతలను గురించి. ఆయన ఇశ్రాయేలు వంశస్థుడు, బెన్యామీను గోత్రమునకు చెందినవాడు, శ్రేష్ఠ గల యూదుడు, పవిత్రత కలిగినటువంటి వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటిస్తున్నటువంటి వాడు. అయినా అవన్నీ ఏవి కూడా నన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు. క్రీస్తు ప్రభుల వారిని గుర్చిన జ్ఞానమే శ్రేష్టమైనదని ఆయన సాక్ష్యం చెప్పగలిగాడు. సమస్తమును నష్టముతో నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. So that if by any means I might attain unto the resurrection of the dead, I know Jesus Christ. వీటన్నిటినీ క్రీస్తు ప్రభుల వారిని గుర్చిన జ్ఞానము కొరకు పెంటతో సమానముగా ఎంచుకుంటానంటున్నాడు. మరి ఈరోజు నీవు దేని యందు అతిశయపడుతున్నావు నా సహోదరుడా, నా సహోదరి? యేసయ్య అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, లవోదికయలో ఉన్న సంఘానికి ఇలాగ రాయమని క్రీస్తు ప్రభుల వారు భక్తుడైన యోహానుకు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ధనవంతులుగా ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు సంపాదించుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఎందుకు? నీవు దేవుని సంబంధమైన విషయాలను, పరలోక సంబంధమైన విషయాలను, పరలోక రాజ్యపు విషయాలను నీవు గ్రహించుటలేదు. ఈ లోక సంబంధమైన ధన ధాన్యములు, ఆస్తులు, అంతస్తులు, ఈ లోక సంబంధమైన నీ క్రియలు పరలోక రాజ్యానికి నిన్ను చేర్చలేవు. దేవుని యందు విశ్వాసం ఉంచడం మూలానే, యేసు క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటేనే నీవు దేవుని రాజ్యమునకు, దేవుని నిత్య వారసత్వమునకు, పరలోకపు రాజ్యమునకు వారసుడవుతావు. అంతేకాని ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఆయన చెంతకు చేర్చలేదు. కాబట్టి ఆయన అంటాడు, నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుకొమ్మని నీకు బుద్ధి చెప్పుచున్నానంటున్నాడు. ఆయన యొద్దనే నీకు ఆయన తెల్లని వస్త్రములు, ఆయన అనుగ్రహించే రక్షణ వస్త్రములు, ఇదిగో మన పాపములను మరి కెంపు వలె ఎర్రనివైన అవి హిమము వలె తెల్లగా చేయడానికి క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపములను కడుగుకుంటే మన హృదయములకు ఆయన నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు, ఆ తెల్లని వస్త్రములు అవేమిటో తెలుసా? దేవుడు అనుగ్రహించే నీతి వస్త్రములు, రక్షణ అలంకారములు. ఎంతమంది అయితే తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తంలో వారి హృదయాలను, పాపములను కడుక్కొని వారు తమను తాము శుద్ధీకరించుకుంటారో వారందరూ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి రక్షణ వస్త్రములను ధరించుకొని దేవుని యొద్దకు, దేవుని రాజ్యమునకు వారసులవుతారు. అంతేకాదు,
నీకు దృష్టి కలుగునట్లు, అనగా దేవుని కార్యములను, దేవుని మహిమను చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు, దృష్టిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవి ఆయన యొద్ద మాత్రమే నీకు దొరుకుతాయి. యేసయ్య మాత్రమే మనకు అనుగ్రహించగలడు. దేవుడు మాత్రమే మనకు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించగలడు. మరి ఆయన్ని వెతుకుతున్నావా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నావా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకటానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? ఈ లోక ఆశలను, ఈ లోకపు డంబమును త్యాగం చేయడానికి సిద్ధపడ్డావా? ఇదిగో, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని యేసయ్య సెలవిస్తున్నాడు. యేసు తన శిష్యుల వైపు చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. దేవుని రాజ్యం రాబోతూ ఉంది. మనుష్య కుమారుడు క్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మహిమతో రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన మన క్రియలన్నిటిని బట్టి, మనం చేసేటటువంటి దేవుని చిత్తాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాము, క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారముగా మనం జీవిస్తే మన క్రియలకు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అలాగ కాకుండా మరి నేను ధనవంతుడను, నేను జ్ఞానము కలిగిన వాడనని నీ ఇష్టానుసారముగా జీవిస్తే మరి ప్రకటన గ్రంథంలో దేవుడు హెచ్చరించినట్లు నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, అందుకే యేసయ్య అన్నాడు ఉపమానాలు బోధించే ముందు, ఇదిగో మీకైతే ఈ పరలోక రాజ్యములు మర్మములు గ్రహించడానికి మీకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని, మనలను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుని మాటలకు లోబడదాం. క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని దేవుని చిత్తానికి మనలను మనం సమర్పించుకుందాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన నిత్య రాజ్యంలో పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, నిశ్చయముగా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్న పౌలును పోలి క్రీస్తును సంపాదించుకొని అయ్యా మీ నిత్య రాజ్యంలో మేము వారసులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ రాజ్యములో మేమందరం పాలిభాగస్థులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.